4వ విషయం చూడండి, సహించుకునుడి. ఏమండి? ప్రేమతో మీరు ఒకరిని ఒకరు సహించుకోండి. అంటే ఇక్కడ ఏం కనబడుతుందంటే సహనం ఉండాలి మీకు అని చెప్తున్నాడు. 4వది ఏం చెప్తున్నాడు చెప్పండి? సహనం కలిగిన వారుగా. సహనం అంటే ఓపిక. మీకు ఓపిక ఉందా? ప్రభులో ఉన్న మీకు, ఒకప్పుడు మీరు లోకస్తులుగా ఎలా ఉన్నారో మనకు తెలియదు, మీరు ప్రభులో వచ్చారు కదా, మీకు ఓపిక ఉందా? దేని కొరకు ఓపిక? మీరు ప్రార్థన చేసినప్పుడు వెంటనే మనకు జవాబు రాదు. చూడండి, కొంతకాలం ఏమండి 3 నెలలు ప్రార్థించాం ఒక విషయం కోసం, 3 నెలలు ప్రార్థించాం, 6 నెలలు ప్రార్థించాం, సంవత్సరం ప్రార్థించాం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, ఇంకా మనకి ప్రార్థన ఫలించలేకపోయింది. మనం వెంటనే ఏం చేస్తాం చెప్పండి? దేవుడు ఉన్నాడా? ఉంటే నా ప్రార్థన వింటున్నాడా? దేవుడు ఎక్కడా? ఒకసారి తల్లికి అమ్మా అని బిడ్డ చెప్తేనే వెంటనే కనికరం పడుతుంది కదా, మరి నా దేవుడు కనికరం పడుతున్నాడా? మరి నా దేవుడు నన్ను చూస్తున్నాడా అని ఇలాంటి ప్రశ్నలతో మన లోపల ఏమైనా మెదులుతుంటాయన్నమాట. దేవునికి ప్రశ్న అడుగుతుంటాం మనము, దేవుని లోపలే నిందిస్తుంటాం. నేను అడిగిన ప్రార్థన దేవుడు ఎందుకు చేయలేకపోయాడు? నేనంటే లెక్కలేదా దేవునికి? డిమాండ్ చేస్తాం కదండి మనము. అయితే భక్తుడు చెప్తున్నాడు, అయ్యా ఎఫెసు సంఘమా, మీకు సహనం ఉండాలి, ఓపిక ఉండాలి మీకు. ఇదిగో నేను కూడా క్రీస్తు శిలువ మరణం పునరుద్ధానం గురించి చెప్పి నేను చెరసాలలో ఓపికత ఉన్నాను, ఓపిక కలిగి సహనం కలిగి ఇక్కడ ఉన్నాను. మీరు కూడా సంఘమా, మీకు కూడా ఓపిక సహనం ఉండాలి చెప్పి కొంతమంది నిందిస్తుంటారు మనకు. మీరు ప్రభుని నమ్ముకున్నారు కదా, ఎక్కడ మీ ప్రభు మీకు ఏం సహాయం చేశాడు? వెంటనే మనకి ఏమనిపిస్తుంది తెలుసా? వెంటనే మనం ఏమనుకుంటామంటే నిజమే కదా వాళ్ళు చెప్తున్నది, నిజమే. ఇన్ని సంవత్సరాలు నేను ప్రార్థించాను, ఇన్ని సంవత్సరాలు మోకరించాను, ఇన్ని సంవత్సరాలు నేను దేవునికి అడుగుతున్నాను, దేవుడు నాకు ఎక్కడ సహాయం చేస్తున్నాడు? నిజమే వాళ్ళు చెప్తున్నది. ఏమండి? నిజమైన క్రైస్తవుడు ఏమంటాడు తెలుసా? ఏమంటాడు? నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను దేవుని కొరకు ఇలాగే నిలబడతాను, నాకు ఏం జరిగినా పర్వాలేదు, నేను దేవుని కోసం ఇలాగే ఉంటాను. నేను ప్రార్థించిన నా ప్రార్థనకు జవాబు రాకపోయినా ఆయన నామమునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరంటారు చెప్పండి? సహనము కలిగిన వాడు. సహనంతో ఉంటే, ఓపికతో ఉంటే ఖచ్చితంగా ఈ మాట చెప్పగల దేవుడు అన్నిటిని చూస్తాడు. అబ్రహాము ఏమంటే కత్తి ఎత్తేంత వరకు దేవుడు చూస్తూనే ఉన్నాడు. అబ్రహాము చంపగలడా? చంపేశాడు. ఎక్కడ తెలుసా? హృదయంలో చంపేశాడు కనుకనే ఏమండి బయట కూడా చంపడానికి ఇష్టపడ్డాడు. దేవుడు మన ఓపికను చూస్తాడు, దేవుడు మన సహనమును చూస్తాడు. ఎఫెసు సంఘానికి పౌలు చెప్తున్నాడు, సంఘమా సహనం కలిగి ఉండండి.